హలో స్టూడెంట్స్, రేషనల్ నెంబర్స్లో మనం ఫస్ట్ వీడియోలో రేషనల్ నెంబర్స్ డెఫినేషన్స్ చూసాం అండ్ ఒక మంచి ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ చూసాం. ఈరోజు రేషనల్ నెంబర్స్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూద్దాం. రేషనల్ నెంబర్స్లో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక టేబులర్ ఫామ్ వేసుకోండి. నేను చెప్తాను ఏమేమి ప్రాపర్టీస్ మనం చెక్ చేస్తున్నాం అనేది. సో ఈ టేబులర్ ఫామ్ మీరు మీ నోట్సెస్లో వేసుకోండి. ప్రాపర్టీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో మనం ఏ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తామంటే క్లోజర్ ప్రాపర్టీ, ఇది అయిపోయింది. క్లోజర్ ప్రాపర్టీ. సెకండ్ వన్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ కాల్డ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. థర్డ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. మెయిన్గా 3 ప్రాపర్టీస్ ఇవి. అసోసియేటివ్ ప్రాపర్టీ, ఓకేనా. తర్వాత ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ దీంతో సంబంధం లేకుండా మనం సెపరేట్ అవుతుంది. ఈ టేబులర్ ఫామ్ మీ అందరి నోట్బుక్స్లో మనకి ప్రాపర్టీస్ అయిపోయే వరకు ఈ టేబులర్ ఫామ్ డైలీ మీతో పాటు క్లాస్ టైంలో ఉండాలి, మీ దగ్గర ఉండాలి. టేబులర్ ఫామ్ ఇలా వేసుకోండి. ఈ టేబులర్ ఫామ్ ద్వారా మనం ప్రాపర్టీస్ని క్లియర్గా అనలైజ్ చేయొచ్చు. మనకి ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు. హయ్యర్ ఎగ్జామినేషన్స్లో చూడండి, హయ్యర్ క్లాసెస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రాపర్టీస్ చాలా 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 ఇంపార్టెంట్. ఎన్నో ఒలింపియాడ్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ ప్రాపర్టీస్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. రైట్, ఇట్లా ఆల్రెడీ మనం క్లోజర్ ప్రాపర్టీ చూసాం. క్లోజర్ ప్రాపర్టీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే రేషనల్ నెంబర్స్ వీడియో నెంబర్ 1 చూడండి. క్లోజర్ ప్రాపర్టీ ఎడిషన్లో ఉంది, ఇట్లా టిక్ కొట్టుకోండి. అంటే క్లోజర్ ప్రాపర్టీ మనం ఎడిషన్లో వెరిఫై చేసినప్పుడు ఉందా లేదా, ఉంది. సబ్ట్రాక్షన్లో ఉందా లేదా, ఉంది. మల్టిప్లికేషన్లో ఉందా లేదా, ఉంది. డివిజన్లో ఉందా లేదా, ఉంది. ఎక్సెప్ట్ ఫర్ జీరో తప్ప, జీరోకి తప్ప ఉంది. సో క్లోజర్ ప్రాపర్టీని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక మిగిలినవి కూడా ఈ టేబులర్ ఫామ్ని మీరు ఫిలప్ చేయండి. టేబులర్ ఫామ్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి నేను బోర్డు మీద ఈ టేబులర్ ఫామ్ వేయలేను. బట్ ఇది వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి ఈ టేబులర్ ఫామ్ని చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. రైట్, ఒకసారి క్లోజర్ ప్రాపర్టీ చూద్దాం, ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఏవైనా 2 నెంబర్స్ని మనం తీసుకోవాలి, 2 రేషనల్ నెంబర్స్ని తీసుకోవాలి. సింపుల్గా 2/3 + 1/5 తీసుకుందాం. ప్లస్ అంటే ముందైతే 2 రేషనల్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 రేషనల్ నెంబర్స్ని ఎడిషన్ చేయాలి, 2 రేషనల్ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి, 2 రేషనల్ నెంబర్స్ మల్టిప్లికేషన్, 2 రేషనల్ నెంబర్స్ని డివిజన్. మీరు ఏ ఆపరేషన్ చేసినా మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుందా? ఎడిషన్ చేసినా, వీళ్ళిద్దరిని ఎడిషన్ చేసినా మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుందా? వస్తుంది. వీళ్ళిద్దరిని సబ్ట్రాక్షన్ చేసినా మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుందా? వస్తుంది. ఇద్దరిని మల్టిప్లై చేసినా వచ్చేది రేషనల్ నెంబర్ అయినా? ఎస్. ఇద్దరిని డివైడ్ చేస్తే వచ్చేది రేషనల్ నెంబర్ అయినా? ఎస్. వీళ్ళిద్దరనే కాదు, ఏ ఇద్దరైనా మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. ఏ కామా బిఆర్, మంచి చూడండి, ఏ కామా బిఆర్ 2 రేషనల్ నెంబర్స్, దెన్ ఏ ప్లస్ బి ఈజ్, ఇది పైన కనిపిస్తుందా మీకు టాప్లో? ఓకే. ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్, దిస్ ఈజ్ డాష్ ప్రాపర్టీ అంటాడు. ఏ కామా బీలు 2 రేషనల్ నెంబర్స్ అయ్యి ఏ ప్లస్ బి కూడా రేషనల్ నెంబరే అంటే వాటిని కలిపితే వచ్చేది కూడా రేషనల్ నెంబరే, దిస్ ఈజ్ డాష్ ప్రాపర్టీ అంటాడు. మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయాలి. కలిపితే వచ్చేది కూడా రేషనల్ నెంబర్ అంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్ కదా వాళ్ళు చేస్తుంది. సో దిస్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని మీరు రాయాలి. అట్లా కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఈ మిగిలిన ప్రాపర్టీస్ని కూడా మనం చూద్దాం. నేను చెప్పినప్పుడు మీరు అది టిక్ చేసుకోండి. ఈ టేబులర్ ఫామ్లో దగ్గర ఉండాలి, కంపల్సరీగా టేబులర్ ఫామ్ మీకు దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఈ రోజున కామ్యుటేటివ్ ప్రాపర్టీతో స్టార్ట్ చేద్దాం. రెడీయా? కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఈజ్ commutative property. This property in generally called as ulta property.
కామ్యుటేటివ్ ప్రాపర్టీస్ జనరల్లీ కాల్డ్ ఉల్టా ప్రాపర్టీ. అది టెక్స్ట్ బుక్లో ఉన్నది, ఎక్కడ ఉంది సార్ ఎందుకు అన్నారని మీకు అర్థం కావాలని చెప్పాను. ఏం లేదండి, 2 రేషనల్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఇది కూడా చెప్పాను కదా, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ 4 చెక్ చేస్తాం. ఒక 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ఇక మీకు చూడండి, నేను సింపుల్గా రేషనల్ నెంబర్స్ అంటే ఇక నుంచి ఇట్లా నెంబర్స్ తీసుకుంటాం, మీకు అర్థమవుతుంది కదా. రేషనల్ నెంబర్స్ ఇవి మనం రిలేషన్ కూడా చూసాం, అన్ని ఇంటీజర్స్ రేషనల్ నెంబర్సే. ఇవి ఇంటీజర్స్ యాక్చువల్గా రేషనల్ నెంబర్స్లో కూడా వస్తాయి కదా ఇంటీజర్స్ అన్ని, అందుకని ఈ రేషనల్ నెంబర్స్ కూడా అవుతాయి. కావాలంటే బై 1 పెట్టుకోవచ్చు, మీరు P/Q ఫామ్లో కూడా కనపడతాయి. ఏంటి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే, మీరు ఒక 2 రేషనల్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి, వాటిని ఉల్టా కూడా రాయండి. ఇప్పుడు 3, 4 రాసా, ఉల్టా రాసా, 4, 3 రాసా. వీళ్ళిద్దరిని ఎడిషన్ చేస్తాను. ఫస్ట్ ఎడిషనే కదా మనం తీసుకుంటుంది, ఎడిషన్ చేస్తున్నాను. వీళ్ళిద్దరిని ఎడిషన్ చేస్తున్నాను, అంటే ఉల్టా ఎడిషన్ చేస్తున్నాను. ఫస్ట్ 3ని 4కి యాడ్ చేశాను, 3ని 4కి యాడ్ చేశాను, నెక్స్ట్ 4ని 3కి యాడ్ చేస్తున్నాను. ఉల్టా ఎడిషన్ చేస్తున్నాను. ఇద్దరు ఈక్వలేనా అంటే 2 ఆన్సర్లు సమానమేనా చెప్పండి. 3 + 4 చేస్తే ఎంత వస్తుందో 4 + 3 చేస్తే అంతే వస్తుందా రాదా? వస్తుంది. ఎగ్జాక్ట్గా సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే దీన్నే మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఒబే అయిందా లేదా ఎడిషన్లో? ఎస్ అయింది. ఇఫ్ ఏ ఈజ్ యాడెడ్ టు బి ఆర్ బి ఈజ్ యాడెడ్ టు ఏ, బోత్ ఆన్సర్స్ ఆర్ సేమ్. బోత్ ఆన్సర్స్ ఆర్ సేమ్. A + B = B + A. దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. సో ఎడిషన్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఉందా లేదా? ఉంది. నెంబర్స్ కాదు, మీరు ఫ్రాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. రేషనల్ నెంబర్స్ అంటే మనం జనరల్గా ఫ్రాక్షన్స్ కూడా తీసుకుంటాం కదా. 2/3 సే 1/5. ఇప్పుడు ఇది ఉల్టా రాద్దాం. 1/5 2/3. కమా ఇక్కడ యాడ్ చేయండి. 2/3 + 1/5, 1/5 + 2/3. దీని ఆన్సర్ ఎంత వస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎల్సిఎం ఎట్లా చేస్తారు? క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేదా డినామినేటర్ని సేమ్ చేయొచ్చు. అంటే ఇక్కడ కింద మీద 5తో ఇంటూ చేయండి, పైన కింద 5తో ఇంటూ, ఇక్కడ కింద పైన కింద 3తో ఇంటూ చేయండి. అప్పుడు ఇది 10/15, ఇది 3/15. సో టోటల్గా 10 + 3 13/15. 13/15. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ 3తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ 5తో మల్టిప్లై చేద్దాం. 3 1s are 3/15 + 2 5s are 10/15. 3/15 + 10/15 13/15. సేమ్ ఆన్సర్ వచ్చిందా రాలేదా? 3 + 10 13. ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేసినా కూడా ఉల్టా ఎడిషన్ చేస్తే మనకి ఆన్సర్స్ సేమే వస్తాయి. దీనికి యాడ్ చేసినా దానికి యాడ్ చేసినా ఆన్సర్స్ సేమే. అందుకనే కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఎడిషన్లో ఉందా? ఉంది. అంటే దాన్ని ఏమని రాస్తాం? ఎడిషన్ ఈజ్ కామ్యుటేటివ్. ఎడిషన్ ఈజ్ కామ్యుటేటివ్ in rational numbers. Addition is commutative in rational numbers. అవుతుందా కదా? ఎస్ అవుతుంది. ఎడిషన్ కామ్యుటేటివ్ అయిందా లేదా? అయింది. ఎగ్జాంపుల్ ఏంటి? ఇది మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో సమ్మేటివ్స్లో, ఫార్మేటివ్స్లో ఎలాంటి క్వశ్చన్లు వచ్చేవంటే, ఈజ్ ఎడిషన్ కామ్యుటేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్? ఈజ్ ఎడిషన్ కామ్యుటేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్? గివ్ ఎన్ ఎగ్జాంపుల్, లేదా ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఎడిషన్ కాంపిటేటివ్ అవుతుందా? అవుతుంది. ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకొని ఇలా యాడ్ చేసిన అంతే వస్తుంది, అలా యాడ్ చేసిన అంతే వస్తుంది, కాబట్టి ఎస్ అది కాంపిటేటివే అని మనం రాస్తాం. రైటా? రైట్. ఎడిషన్ దగ్గర బాక్స్లో టిక్ పెట్టేసుకోండి. నేను టిక్ ఇక్కడ చేశాను కదా, మీరు మీ టేబులర్ ఫామ్లో ఎడిషన్ దగ్గర టిక్ చేసేసుకోండి. రైట్. సబ్ట్రాక్షన్ కాంపిటేటివ్ అవుతుందా మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక 2 సింపుల్ రేషనల్ నెంబర్స్ తీసుకుందాం. సే 5 3 తీసుకుందాం, 3 5 తీసుకుందాం. ఉల్టా రాయాలి కదా, 5 3 3 5 ఉల్టా రాయాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. ఇది ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి, ఇక్కడ ఇది సబ్ట్రాక్షన్ చేయండి. వీళ్ళిద్దరూ ఈక్వలా? మళ్ళీ సేమ్ క్వశ్చన్. వీళ్ళిద్దరూ సేమ్ అయితే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఓబే అయినట్టే. సేమ్ కాకపోతే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఓబే కాదు. మరి సేమా? 5 - 3 ఆన్సర్ ఈజ్ 2. 3 - 5 ఆన్సర్ ఈజ్ -2. They are not equal. So commutative property in subtraction.
There is no commutative property for subtraction. Subtraction is not commutative. Subtraction is not commutative for rational numbers. Subtraction is not commutative. This is the example. మీరు ఫ్రాక్షన్స్తో చేసిన అంతే వస్తుంది. ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఉల్టా సబ్ట్రాక్షన్ చేసినా కూడా డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది, నాట్ ఈక్వల్. సో సబ్ట్రాక్షన్ ఇస్ నాట్ కాంపిటేటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిగాడు చాలాసార్లు సమ్మేటివ్లో. ఎట్లా అడుగుతాడంటే ఎవరో పేరు పెడతాడు, పలానా ఎల్లయ్య పుల్లయ్య సుబ్బయ్య టోల్డ్ రామయ్య టోల్డ్ సబ్ట్రాక్షన్ ఈజ్ commutative. Ramaya told subtraction is commutative in rational numbers. Do you agree? Explain. కదా అయిపోయింది. రామయ్య చెప్తున్నాడు సబ్ట్రాక్షన్ కాంపిటేటివ్ ప్రాపర్టీని ఒబే చేస్తుందట. డూ యూ అగ్రీ? మీరు అగ్రీ చేస్తారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కాంపిటేటివ్ ప్రాపర్టీ ఇది ఈక్వల్ రాలేదు కాబట్టి ఐ డోంట్ యాక్సెప్ట్, ఐ డోంట్ అగ్రీ అని రాసేస్తాం. ఓకేనా? కథ హోయా చలంగే. ఇప్పుడు अब क्या हो? మల్టిప్లికేషన్ కమాన్. మళ్ళీ టేక్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్, సింపుల్ రేషనల్ నెంబర్స్ తీసుకుందాం. సే 3 4 and 4 3. ఉల్టా రాయండి. నౌ పుట్ మల్టిప్లికేషన్ సింబల్ ఇన్ దీస్ టూ. సేమ్ క్వశ్చన్, ఈక్వలా? వీళ్ళిద్దరూ ఈక్వలా? ఈ ఆన్సరు సేమా? ఎస్ సేమ్. దిస్ ఈజ్ 12 and this is also 12. Yes, successfully multiplication is also commutative. Along with the addition is commutative, multiplication is commutative. Go for fractions. 2/3 into ఒక నెగిటివ్ ఫ్రాక్షన్ తీసుకుందాం, -1/5. నౌ -1/5 into 2/3. అప్పుడు ఈక్వల్ టు పెట్టద్దు, ఈక్వల్ కాదో చెక్ చేద్దాం. ఉల్టా రాశాను, మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం? న్యూమరేటర్ మల్టిప్లికేషన్. 2 - 1s are -2 by 3 5s are 15. -1 2s are -2 by 5 3s are 15. అరే ఆగాయారే ఈక్వల్. ఎస్, దే ఆర్ సేమ్. జనరల్గా సింపుల్ నెంబర్స్లో అయితే అర్థమవుతుందని చెప్తున్నాను. ఫ్రాక్షన్స్ తీసుకున్నాం, మీకు అదే రిజల్ట్ వస్తుంది. మల్టిప్లికేషన్ ఈజ్ ఆల్సో కాంపిటేటివ్. మీ బాక్సుల్లో టిక్ పెట్టుకోండి, మీ నోట్స్లో పెట్టారా? నెక్స్ట్ది డివిజన్. ఇవే నెంబర్స్ ఉంచుదామా డివిజన్ కూడా. ఊరికే ఏ నెంబర్లు అయితే ఉంది ఇది తీసేద్దాం. డివిజన్ చేస్తే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఒబే అవుతుందా? 3 divided by 4, 4 divided by 3 ఈక్వలా? What is the meaning of 3 divided by 4? 3 divided by 4 it is written as 3/4. 3 divided by 4 like this. Both are same. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. 3 divided by 4. 3 divided by 4. 4 divided by 3. 4 divided by 3. ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వలా? 3/4 అనే ఫ్రాక్షన్ 4/3 అనే ఫ్రాక్షన్ ఈక్వలా? నో. దిస్ ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్, దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దే ఆర్ నాట్ ఈక్వల్. హెన్స్ డివిజన్ ఈజ్ నాట్ కాంపిటేటివ్ ఫర్ రేషనల్ నెంబర్స్. అచ్చా, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఓన్లీ ఎడిషన్కి మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్కి డివిజన్కి లేదు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇది తీసేస్తున్నా, ఉంచుదాం, మనకు వెనక వస్తుంది, ఇంక సేవ్ అవుతుంది నాకు. అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే 2 రేషనల్ నెంబర్స్ కాకుండా 3 రేషనల్ నెంబర్స్, ఎనీ 3 రేషనల్ నెంబర్స్. 3 4 5 ఉల్టా రాయదు. ఇప్పుడు 3 4 5 అలా ఉంచడం, మళ్ళీ 3 4 5 రాయండి. 3 4 5 2 రాయండి. ఏం చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ మనం ఇది తీసేద్దాం, ఎందుకు మళ్ళీ చెక్ చేద్దాం సక్సెస్ అవుతుందా కాదా అని. ఇప్పుడే పెట్టేద్దాం. ఫస్ట్ మనం దేంట్లో చెక్ చేస్తున్నాం? ఎడిషన్లో. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 4 5ని ఎడిషన్ చేద్దాం. ఇక్కడ ఎవరిని ఎడిషన్ చేస్తున్నాం? ఫస్ట్ 4ని 5ని ఫస్ట్ ఎడిషన్ చేస్తున్నాం. ఆ తర్వాత 3ని యాడ్ చేద్దాం. ఈ సమ్కి
3ని తర్వాత యాడ్ చేద్దాం. ముందు ఎవరిని ఎడిషన్ చేస్తున్నారు? 4, 5ని. సో 4, 5ని ముందే ఎడిషన్ చేస్తున్నారు అంటానికి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక బ్రాకెట్ పెడదాం. బ్రాకెట్ పెడితే అర్థం ఏంటంటే బ్రాకెట్లో ఉన్నవి ఫస్ట్ సింప్లిఫై చేస్తున్నాం అని అర్థం. సో ఫస్ట్ మనం ఈ రెండింటిని సింప్లిఫై చేస్తున్నాం, తర్వాత దీన్ని కలుపుతాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ 3, 4ని ఎడిషన్ చేద్దాం, తర్వాత 5ని కలుపుదాం. అంటే 3, 4కి బ్రాకెట్ పెట్టాలి. ఫస్ట్ మనం ఎవరికి ఆపరేషన్ చేస్తున్నాం వాటికి బ్రాకెట్ పెట్టాలి. ఎట్లా చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుందా? ఈ రెండు కలిపి దీనికి కలిపినా, ఈ రెండు కలిపి దానికి కలిపినా సేమ్ ఆన్సర్ వస్తుందా? 4 + 5 9, 9కి 3 కలిపితే 12, 3 + 4 7, 7కి 5 కలిపితే 12. సేమే వచ్చింది కదా. ఎస్, దే ఆర్ సేమ్. ఫ్రాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫ్రాక్షన్స్, నేను ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నాను. జనరల్గా రేషనల్ నెంబర్స్ అంటే ఇంకా మనం ఫ్రాక్షన్స్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇవి మనం ఇంటీజర్స్లో ఆల్రెడీ చేస్తాం. ఫ్రాక్షన్స్ తీసుకున్నా కూడా మీకు అదే రిజల్ట్ 1/2, కాకపోతే ఎల్సిఎంలు చేయాలంతే. 4/5, మళ్ళీ 1/2, 2/3, 4/5. ఫస్ట్ ఎవరిని యాడ్ చేద్దాం? ఈ రెండింటిని యాడ్ చేద్దాం, తర్వాత ఇది కలుపుదాం. ఇక్కడ ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం, తర్వాత కలుపుతాం. ఈ రెండు సేమ్ వస్తాయా? వస్తాయి. ఎల్సిఎం చేసి మీరు సింప్లిఫై చేసుకోండి, ఇది సింప్లిఫై చేయండి, రెండు సేమ్ ఆన్సర్స్ వస్తాయి. సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఎడిషన్లో ఉంది అంటే ఎడిషన్ ఈజ్ అసోసియేటివ్ ఫర్ రేషనల్ నెంబర్స్. ఎడిషన్ ఇక్కడ రాసుకోవాలి మీరు. నాట్ అన్న దగ్గర నాట్ రాసుకోండి. ఎడిషన్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్. రైట్. సబ్ట్రాక్షన్ చూద్దాం. మనం ఈ నెంబర్స్ చేద్దాం. సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇది తీసేద్దాం. సబ్ట్రాక్షన్ కదా, అన్ని సబ్ట్రాక్షన్ సింబల్స్ పెడదాం. సో ఫస్ట్ మనం ఎవరిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? 4లో నుంచి 5ని మైనస్ చేస్తున్నాం. వచ్చిన ఆన్సర్ని 3లో నుంచి మైనస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 3లో నుంచి 4ని మైనస్ చేద్దాం, వచ్చిన ఆన్సర్లో నుంచి 5ని మైనస్ చేద్దాం. రైట్. 3 - 4 - 5 -1. 4 ఫస్ట్ ఇది చేయాలి కదా, -1 వస్తుంది. ఫస్ట్ ఇక్కడ చేయాలి కదా, -1 వస్తుంది. 3 - 4 -1, బయట -5. 3 మైనస్ ఆఫ్ మైనస్ మీన్స్ 3 + 1 అంతే కదా. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. దీని ఆన్సర్ 4 అవుతుంది. ఇది -1, -5 రెండు నెగిటివ్లు అంటే ఆన్సర్ కూడా -6. సేమ్ కాదు, వీళ్ళెవరు ఈక్వల్ కాదు. సో ఇలా సబ్ట్రాక్షన్ చేయటం ద్వారా సేమ్ ఆన్సర్ రాదు బోత్ సైడ్స్. కాబట్టి సబ్ట్రాక్షన్ ఇక్కడ రాసుకోండి. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ we shall go to మల్టిప్లికేషన్. అరే నెంబర్స్ అరేంజ్ చేశాను, మళ్ళీ రాద్దాం. 3 4 5 3 4 5. సి ఇక్కడ 4ని 5ని ఫస్ట్ మల్టిప్లై చేద్దాం, ఆ తర్వాత 3తో ఇంటూ చేద్దాం. దానికి గుర్తుగా బ్రాకెట్ వీళ్ళిద్దరికి పెడదాం. ఇక్కడ 3ని 4ని ఫస్ట్ ఇంటూ చేద్దాం, తర్వాత 5తో ఇంటూ చేద్దాం. సేమ్ వస్తాయి లేదా చెక్ చేద్దాం. 3 ఇంటూ దిస్ ఇస్ 20, 23 are 60, 3 4s are 12, 12 5s are 60 ఈక్వల్. సేమ్ వచ్చినాయి కాబట్టి ఏం రాద్దాం మనం? మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్. మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ డివిజన్ చేద్దాం. ఇది కామిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కామిటేటివ్ ప్రాపర్టీ తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ వస్తుంది. కామిటేటివ్ ప్రాపర్టీ ఎలా ఉంటుందో అసోసియేటివ్ ప్రాపర్టీ అలానే బిహేవ్ చేస్తుంది. ఏ ఆపరేషన్స్కి కామిటేటివ్ ప్రాపర్టీ సక్సెస్ అయిందో కావాలంటే టిక్స్ పెట్టేటప్పుడు చూసుకోండి. కామిటేటివ్ ప్రాపర్టీ ఎడిషన్లో ఉంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఎడిషన్లో ఉంటుంది. కామిటేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో లేకపోతే అసోసియేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో లేదు. కామిటేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్లో ఉంది, అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా మల్టిప్లికేషన్లో ఉంది. సేమ్ ఉంటాయి చూడండి. కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ మీరు పెట్టే టిక్స్ సేమ్ ఉంటాయి. సపోజ్ 4ని 5ని ఫస్ట్ డివైడ్ చేద్దాం, తర్వాత 3తో డివైడ్ చేద్దాం. ఇక్కడ 3ని 4ని ఫస్ట్ డివైడ్ చేద్దాం, తర్వాత 5తో డివైడ్ చేద్దాం. చూద్దాం ఈ డివిజన్స్ ఎట్లా జరుగుతాయి. 3 / 4/5 దట్ ఈక్వల్స్ టు 3 / 4 ఇంతవరకు /5. నెక్స్ట్
మనం ఏం చేస్తాం, డివిజన్లో మల్టిప్లికేషనే చేస్తాం. డివిజన్ అంటే మల్టిప్లికేషన్ పెట్టి రెండో ఫ్రాక్షన్ ఉల్టా రాస్తాం. అంటే 5/3, 5/4, 4/5, 5/4 అవుతుంది. డివిజన్ ఇంటూ అవుతుంది, 4/5, 5/4 అవుతుంది. ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్రాక్షన్ సేమ్ ఉంటుంది, డివిజన్ ఇంటూ ఉంటుంది, డివిజన్ ఇంటూగా మారుతుంది. ఇది రివర్స్ అవుతుంది, 5/1, 1/5 అవుతుంది. 3 5s are 15/4, ఇక్కడ 3/20. సేమ్ కాదు, సేమ్ కాదు, సేమ్ కాదు, సేమ్ కాదు. సేమ్ వచ్చినా రాలేదు కదా. సో డివిజన్ ఈజ్ ఆల్సో నాట్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి. మిమ్మల్ని వీటి మీద కంపల్సరీగా ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ప్రాపర్టీస్ మీద మీ అన్ని సమ్మేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రాపర్టీస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఒక కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ రాయమని, లేదా అది కూడా కాంపిటేటివ్ ప్రాపర్టీ ఎడిషన్లో ఎట్లుంటుంది, మళ్ళీ 4 ఆపరేషన్లు కాదు, అందులో ఏదైనా ఒకటే ఆపరేషన్ అడగచ్చు, మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ. లేకపోతే సబ్ట్రాక్షన్లో ఎందుకు ఉండదు. అసోసియేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో ఉంది అన్నాడు ఎవడో ఫ్రెండ్, నువ్వు ఒప్పుకుంటావా? డూ యూ అగ్రీ? ఉంది అన్నాడు, యాక్చువల్గా ఉండదు కదా, ఉంది అన్నాడు. సబ్ట్రాక్షన్ ఈజ్ అసోసియేటివ్ అన్నాడు, నో. డూ యూ అగ్రీ? నో. ఎగ్జాంపుల్ అంటే ఇట్లా ఇస్తాం. రైట్. నెక్స్ట్ వి గో ఫర్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీ దట్ ఈస్ వి కాల్ దట్ రోల్ ఆఫ్ జీరో. రోల్ ఆఫ్ జీరో. జీరో పాత్ర ఏంటి? రేషనల్ నెంబర్స్లో జీరో ఎలాంటి పాత్ర పోషిస్తుంది, దీని క్యారెక్టర్ ఏంటి, రేషనల్ నెంబర్స్లో దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీంతో ఏం పని ఉంటుంది. రేషనల్ నెంబర్స్లో చూడండి, ఒకసారి చూడండి, రేషనల్ నెంబర్స్లో జీరో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎడిషన్ ఉందనుకోండి, మీరు ఏ రేషనల్ నెంబర్ అని తీసుకోండి, 2/3 అనుకుందాం ఉదాహరణకి. 2/3ని జీరోకి కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది? 2/3ని జీరోకి కలిపితే మళ్ళీ మీకు 2/3నే వస్తుంది, అవునా? లేదా జీరోని 2/3కి కలిపినా, 2/3ని జీరోకి కలిపినా, జీరోని 2/3కి కలిపినా మీకు వచ్చే ఆన్సరు సేమే. కాబట్టి ఐడెంటిటీ ప్రాపర్టీ ఎడిషన్లో ఉందా? ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా, మీకు ఎక్కడ దొరకదు ఇది, మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయరు కూడా ఈ పార్ట్, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ ఇది మంచిగా అర్థం చేసుకోండి. ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి? ఒక నెంబర్ని ఇంకొక నెంబర్కి యాడ్ చేసినా మళ్ళీ ఫస్ట్దే ఆన్సర్గా వచ్చిందా లేదా, మళ్ళీ ఇక్కడ ఇదే ఆన్సర్గా వచ్చింది లేదా, ఇలా వస్తే ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు. ఎవరిని కలిపితే 2/3 2/3గానే వస్తుంది? జీరోని కలిపితే. ఈ జీరోని ఏమంటారంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. ఐడెంటిటీ నెంబర్ లేదా ఐడెంటిటీ ఎలిమెంట్. ఐడెంటిటీ నెంబర్ ఎలిమెంట్ కానీ ఐడెంటిటీ నెంబర్. ఎవరిక్కడ ఐడెంటిటీ నెంబరు? జీరో. ఎందుకు ఐడెంటిటీ నెంబరు? జీరో అక్కడ ఏదైనా పని చేసిందా, వర్క్ చేసిందా? లేదు. జీరో పోయి 2/3 కలిసింది, 2/3 ఏమైనా చేంజ్ అయిందా? జీరో వచ్చి నాలో కలిసింది, నేనేమైనా మారానా? 0/2/3లో కలిసింది, 2/3 ఏమైనా మారిందా? సో అట్లా చేంజ్ చేయలేదు, జీరో కలిపామంతే, ఎడిషన్ చేసాం. ఇప్పుడు 3ని 2 కలిపాం, ఆన్సర్ ఎంత? 5. 3 ఎలా మారింది? 5గా మారింది. ఎవరి వల్ల మారింది? 2 వల్ల మారింది. అంటే ఇక్కడ ఎడిషన్ జరిగింది, 2 పనిచేసింది. మీరు 2 కలపటం అనే దానివల్ల 3లో మార్పు వచ్చింది. అదే మీరు 0 కలపండి, మార్పు రాదు. అంటే జీరోని కలపటం అనే ఒక పని చేసినా ఒకటి, చేయపోయినా ఒకటి. యూజ్లెస్ వర్క్, యూజ్లెస్ ఎడిషన్. సో ఆ యూజ్లెస్ నెంబర్ ఉంది చూసారా, దాని పేరే ఐడెంటిటీ నెంబర్. అది ఎడిషన్ చేసినా ఒకటి, చేయపోయినా ఒకటి. అదంటే యూజ్లెస్ నెంబర్ని ఐడెంటిటీ నెంబర్ అంటారు. యూజ్లెస్ నెంబర్ అని మనం జీరోని తక్కువ అంచనా అయితే, జీరో ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ నెంబర్, దట్ ఈజ్ అవర్ ఇండియన్ నెంబర్. చాలా వాల్యుబుల్ నెంబర్. జీరో లేకపోతే 10 రూపాయలకి 100 రూపాయలకి దానికి వాల్యూ లేకపోతే తేడా ఉండదు కదా, ఉంది. ఇక్కడ ఓన్లీ ప్రాపర్టీ కోసం మీకు ఆ మాట చెప్తున్నాను నేను. ఐడెంటిటీ ప్రాపర్టీ ఎట్లా వచ్చింది అంటే, జీరోని కలపడం ద్వారా మనకి ఏం చేంజ్ రావట్లేదు కాబట్టి దీన్ని మనం ఐడెంటిటీ ప్రాపర్టీ అన్నాము. సో ఐడెంటిటీ ప్రాపర్టీ ఎడిషన్లో ఉంది. మరి ఐడెంటిటీ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో ఉంటుందా? ఐడెంటిటీ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో ఉంటుందా? చాలా ఇంపార్టెంట్. ఇదే నేను ఇందాక చెప్పింది, మీకు ఎక్కడ దొరకదు, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా ఐడెంటిటీ ప్రాపర్టీ ఎడిషన్లో సింపుల్ నెంబర్ చెప్దాం. 5ని 0 కలిపితే 5 వస్తుంది, 0ని 5 కలిపినా 5 వస్తుంది, రైట్? 5లో నుంచి 0ని మైనస్ చేయండి, 5 వస్తుంది. 5కు 0 కలిపినా
0ని తీసేసినా మళ్ళీ 5 వస్తుంది. మరి ఇప్పుడు 0 ఇక్కడ ఐడెంటిటీ నెంబర్ అన్నట్టేగా. ఇక్కడ 0 సబ్ట్రాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కదా. 5 నుంచి 0 తీసేస్తే 5 వచ్చింది, అంటే 5 మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి మరి ఇది కూడా ఐడెంటిటీ ప్రాపర్టీయే కదా. 5 ఆన్సర్గా వచ్చింది కదా, 5గా ఆన్సర్ వచ్చింది కదా, అంటే ఐడెంటిటీ ప్రాపర్టీయే కదా అది. ఓకే, సో మరి ఇది ఐడెంటిటీ ప్రాపర్టీ అయినా మరి ఇక్కడ కూడా 5గానే ఆన్సర్ వచ్చింది. మనం తీసుకున్న నెంబరే ఆన్సర్గా వచ్చింది, ఇక్కడ తీసుకున్న నెంబర్ ఆన్సర్గా వచ్చింది, ఇక్కడ కూడా తీసుకున్న నెంబర్ ఆన్సర్గా వచ్చింది. మరి ఇది ఐడెంటిటీ ప్రాపర్టీ ఎందుకు కాదు? ఇది ఐడెంటిటీ ప్రాపర్టీ కాదు. ఇందులో ఐడెంటిటీ ప్రాపర్టీ ఉండదు సబ్ట్రాక్షన్లో. ఎందుకు ఉండదంటే ఐడెంటిటీ ప్రాపర్టీలో ఎలా ఉంటుందంటే 5ని 0 కలిపినా 0ని 5 కలిపినా 5 వచ్చినట్టే. ఇక్కడ మరి 0లోంచి 5ని తీసేస్తే 5 వస్తుందా? సరే 5లోంచి 0ని తీసేస్తే 5 వచ్చింది, ఓకే. మరి 0లోంచి 5ని తీసేస్తే 5 వస్తుందా? రాదు. 0లోంచి 5ని తీసేస్తే -5 వస్తుంది, రాదు. 5 రాదు. 0లోంచి -5ని తీసేస్తే -5 వస్తుంది. ఇట్లా ఉండకూడదు. అంటే 5ని 0 కలిపినా 0ని 5కి కలిపినా ఆన్సర్ సేమ్ వస్తేనే అది ఐడెంటిటీ ప్రాపర్టీ. 5 + 0, 0 + 5 బోత్ సేమ్ అయితేనే ఐడెంటిటీ ప్రాపర్టీ. ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ, గుర్తుపట్టారా? 5 + 0, 0 + 5 ఉల్టా ఎడిషన్ చేసాం. ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ. అంటే ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై కావాలంటే మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై కావాలంటే ముందు అది కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. కాంపిటేటివ్ ప్రాపర్టీ ఇక్కడ సబ్ట్రాక్షన్లో సాటిస్ఫై కాదు కదా. 5 - 0 - 5 సేమ్ కాదు కదా. అందుకనే దీంట్లో మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ ఉండదు. సో ఇది ఐడెంటిటీ ప్రాపర్టీ. ఇక్కడ 0ని ఐడెంటిటీ ఎలిమెంట్ అనొచ్చు, ఎడిషన్లో అనొచ్చు, సబ్ట్రాక్షన్లో అనకూడదు. సబ్ట్రాక్షన్లో 0 ఐడెంటిటీ ఎలిమెంట్ కాదు. ఎడిషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎవరు? 0. ఓకేనా? సబ్ట్రాక్షన్లో లేదు. మరి మల్టిప్లికేషన్లో 0 యొక్క రూల్ అర్థమైంది కదా. మల్టిప్లికేషన్లో అంటే రోల్ ఆఫ్ 1 చూద్దాం ఇప్పుడు. రోల్ ఆఫ్ 1 ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం. 4ని ఎవరితో మల్టిప్లై చేస్తే మళ్ళీ మన 4 మనకి ఆన్సర్ వస్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీ ప్రాపర్టీలో మనం ఏ నెంబర్ తీసుకున్నామో అదే నెంబర్ ఆన్సర్గా రావాలి. నువ్వు చేసేది ఎడిషన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, మల్టిప్లికేషన్ అయినా, డివిజన్ అయినా, ఏ నెంబర్ తీసుకున్నామో అదే నెంబర్ ఆన్సర్ రావాలి. అండ్ ఇది ఉల్టా కూడా ఇదే ఆన్సర్ రావాలి. దీని ఉల్టా ఆపరేషన్ కూడా ఇదే ఆన్సర్ రావాలి. 2 కండిషన్స్ అనమాట. మీరు తీసుకున్న నెంబరే ఆన్సర్గా రావాలి, తర్వాత వీటిని ఉల్టా ఆపరేట్ చేసినా కూడా అదే ఆన్సర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 × 1 4, ఉల్టా మల్టిప్లై చేయండి 1 × 4 4, అంటే ఐడెంటిటీ ప్రాపర్టీ ఉన్నట్టే కదా. మల్టిప్లికేషన్స్లో ఐడెంటిటీ ప్రాపర్టీ ఉంది. ఇక్కడ 4 రావడానికి మనం ఎవరితో మల్టిప్లై చేసిన? 0తోనే. ఇక్కడ 0 కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది, ఇక్కడ 1. కాబట్టి 1ని ఏమంటారంటే ఇక్కడ ఐడెంటిటీ నెంబర్ అంటారు. ఐడెంటిటీ నెంబర్ అండర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ నెంబర్ ఎవరు? 1. ఎడిషన్లో ఐడెంటిటీ నెంబర్ ఎవరు? 0. సో మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ప్రాపర్టీ ఉందా? ఉంది. డివిజన్లో కూడా చూడండి. ఇప్పుడు 4 / 1 అనుకోండి. 4ని 1తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 4ని 1తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. ఎస్, 4కి 4 వచ్చింది. కానీ 1 / 4 కాదు కదా. కాబట్టి మనం తీసుకున్న నెంబరే వచ్చింది ఆన్సర్, కానీ దీని ఉల్టా ఆపరేషన్కి ఈ ఆన్సర్ రాదు. అందుకని డివిజన్లో ఐడెంటిటీ ప్రాపర్టీ లేదు. ఎడిషన్లో ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఎడిషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎవరు? ఐడెంటిటీ నెంబర్ ఎవరు? 0. మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ నెంబర్ ఎవరు? 1. ఓకేనా? ఇన్వర్స్ ప్రాపర్టీ చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఇన్వర్స్. సెకండ్ ఏంటిది? ఇది కాంపిటేటివ్, రెండోది అసోసియేటివ్, ఐడెంటిటీ, నాలుగోది ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి, ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఎట్లుంటుందంటే ఇది కూడా మనం తీసేద్దాం. ఇన్వర్స్ ప్రాపర్టీ ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి. 4ని తీసుకుంటే మనకు ఆన్సరు 0 రావాలి ఎడిషన్స్లో. ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా ఎడిషన్లోను మల్టిప్లికేషన్లోనే ఉంటుంది, సబ్ట్రాక్షన్ డివిజన్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీ ప్రాపర్టీ ఎందులో ఉంటుందో ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా అందులోనే ఉంటుంది. ఐడెంటిటీ ప్రాపర్టీ ఎందులో ఉంటుందో ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా అందులోనే ఉంటుంది.
సో ఎడిషన్లో ఉంటుంది, మల్టిప్లికేషన్లో ఉంటుంది. ఎడిషన్లో చూద్దాం ఇప్పుడు మనం. ఎడిషన్లో ఇన్వర్స్ ప్రాపర్టీ ఎట్లుంటుందంటే 4ని మనం ఎవరికి యాడ్ చేస్తే 0 వస్తుంది, -4కి యాడ్ చేస్తే వస్తుంది. 4 రేషనల్ నెంబరే కదా, -4 కూడా రేషనల్ నెంబరే కదా. రేషనల్ నెంబర్స్ సెట్లో రేషనల్ నెంబర్స్ ఇదో పెద్ద సెట్. రేషనల్ నెంబర్స్లో ఎవరెవరు ఉంటారు? 1 2 3 వీళ్ళు ఉంటారు. 0 ఉంటుంది, నెగిటివ్ నెంబర్లు ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, అందరు ఉంటారు. అవునా? వీళ్ళందరూ ఉంటారు. రేషనల్ నెంబర్స్ అంటే వీళ్ళందరూ ఉంటారు. సో ఇప్పుడు 4 అనేది రేషనల్ నెంబర్స్లో ఉంటుందా? ఉంటుంది. -4 అనేది రేషనల్ నెంబర్స్లో ఉంటుందా? ఉంటుంది. సో వాళ్ళిద్దరిని కలిపితే 0 వస్తుంది కదా. కాబట్టి ఎడిషన్లో ఇన్వర్స్ ప్రాపర్టీ ఉందా లేదా? ఉంది. ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. -4ని ఏమంటారంటే -4 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4. 4కి -4ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. 4కి -4ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. ఎడిటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? రేషనల్ నెంబర్స్లో ఏ నెంబర్ తీసుకోండి, దాని ఎడిటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఏ నెంబర్ తీసుకున్నా, అంటే మీరు 2/3 తీసుకుంటారు, ఇందులోంచి 2/3 తీసుకుంటారు. దీని ఎడిటివ్ ఇన్వర్స్ ఎవరు? -2/3. ఉంటుందా ఉండదా? ఇందులో ఉంటుంది. ఏ నెంబర్కైనా మీరు ఇందులో ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా దాని ఎడిటివ్ ఇన్వర్స్ కూడా ఆ సెట్లో ఉంటుందా? ఈ సర్కిల్లో ఉంటుందా? ఏ నెంబర్ తీసుకున్నా, ఇప్పుడు 3 తీసుకుంటారు, -3 ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో ఏ నెంబర్కైనా దాని ఎడిటివ్ ఇన్వర్స్ కూడా రేషనల్ నెంబర్స్లో ఉంటుంది. కాబట్టి రేషనల్ నెంబర్స్లో ఇన్వర్స్ ప్రాపర్టీ ఎడిషన్లో ఉంది అండ్ దీన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. ఇప్పుడు ఏ ఉందనుకోండి, ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ ఎవరు? -a. అట్లా. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్సులు ఉంటాయా చూద్దాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఎవరంటే, ఇప్పుడు 2/3 ఉందనుకోండి, దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎవరంటే 3/2. దీని ఉల్టా. వీళ్ళని ఇంటూ చేస్తే 1 రావాలి ఆన్సర్, అంతే కదా. క్యాన్సిల్ అయితే 3 3 2 2 1 టైం క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1 వస్తుంది కదా. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులోంచి ఒక రేషనల్ నెంబర్ తీసుకోండి. నేను -5/7 తీసుకుంటా. ఉంటుంది కదా రేషనల్ నెంబర్స్లో 5/7 ఉంటుంది కదా. దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఉంటుందా రేషనల్ నెంబర్స్లో? 7/5 ఉంటుందా రేషనల్ నెంబర్స్? ఎస్ ఉంటుంది. ఇంకో రేషనల్ నెంబర్ తీసుకోండి, -1/3 తీసుకుంటా. దీని మల్టిప్లికేషన్ ఎవరు? -3/1. దీని ఉల్టా. -1/3 రేషనల్ నెంబర్స్లో ఉంటుందా? ఉంటుంది. -3 రేషనల్ నెంబర్స్ ఉంటుందా? ఉంటుంది. అంటే మీరు ఏ నెంబర్ రేషనల్ నెంబర్ తీసుకున్నా దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా మీకు ఆ రేషనల్ నెంబర్స్లో ఉంటుందా? ఉంటుంది. కాబట్టి మల్టిప్లికేషన్లో ఇన్వర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది ఎక్సెప్ట్ ఫర్ 0. ఇదేంటి ఎక్సెప్ట్ ఫర్ 0 ఎందుకు అన్నామంటే, మీరు రేషనల్ నెంబర్స్లో 0 తీసుకోండి. ఇప్పుడు 0 యొక్క ఉల్టా ఎవరు? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎవరు? 1/0. కానీ 1/0 రేషనల్ నెంబర్ కాదు కదా, మనం డెఫినేషన్లో చూసాం. సో 0కి మాత్రము దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండదు. అరే మీరు ఎడిటివ్ ఇన్వర్సులు అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఒకటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రెండు ఇన్వర్స్ ప్రాపర్టీలు చూస్తున్నాం మనం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని చూసాం మనం. అవునా? ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? 7కి -7, 10కి -10, 2/5కి -2/5, జస్ట్ సైన్ చేంజ్. లేదా -6/3కి +6/3. వీళ్ళు ఎడిటివ్ ఇన్వర్స్లు అంటే ప్లస్ మైనస్ ప్లస్ రాస్తే ఎడిటివ్ ఇన్వర్స్లు. ఎవరికైనా వాళ్ళ ఎడిటివ్ ఇన్వర్స్ ఈ సెట్లో ఉంటుందా? మీరు సింపుల్ చెప్పుకోండి. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఇవన్నీ గర్ల్స్ అనుకోండి. గర్ల్స్, ఆ గర్ల్స్ యొక్క వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్స్ యొక్క ఫ్రెండ్స్, వాళ్ళ క్లాస్మేట్స్. 7 అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఈ క్లాస్లోనే ఉంది. 7 అనే అమ్మాయి ఈ క్లాస్లోనే ఉంది. 7 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ కూడా ఈ క్లాస్లో ఉందా లేదా? అమ్మాయి యొక్క ఫ్రెండ్ కూడా ఈ క్లాస్లో ఉందా లేదా? ఉంది. 2/5 అనే అమ్మాయి ఈ క్లాస్లో ఉంది. 2/5 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎవరు? -2/5 కూడా ఈ క్లాస్లో ఉందా లేదా? ఉంది. -2/5 కూడా ఈ క్లాస్లో ఉంది. అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంది. ఎడిషన్లో రేషనల్ నెంబర్స్కి ఎడిటివ్ ప్రాపర్టీ ఉంది, ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంది. ఏ నెంబర్కైనా దాని ఎడిటివ్ ఇన్వర్స్ ఇందులోనే ఉందా? ఇది ఈ క్లాస్లోనే ఉండాలి, దాని ఎడిటివ్ ఇన్వర్స్ కూడా ఈ క్లాస్లోనే ఉండాలి. అంటే ఎడిటివ్ ఇన్వర్స్లో ఉంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇప్పుడు 2/3 3/2, 5/7 7/5, -1/3 -3/5, ఇవి ఎడిటివ్ ఇన్వర్స్లు అంటే.
వీళ్ళని బాయ్స్ అనుకోండి. ఈ అబ్బాయి క్లాస్లో ఉన్నాడు, 2/3 అనే అబ్బాయి క్లాస్లో ఉన్నాడు. వాడి ఫ్రెండ్ కూడా వాడు కూడా 3/2 అనేవాడు కూడా ఈ క్లాస్లో ఉంటాడా? ఉంటాడు. 3/2 కూడా ఉంటాడు. వీడు ఉన్నాడు 5/7 ఉన్నాడా? క్లాస్లో ఉన్నాడు. వాడి ఎడిటివ్ ఇన్వర్స్ 7 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 7/5 కూడా ఉంటాడు. సో వీళ్ళుండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు కూడా ఇదే క్లాస్లో ఉంటే ఇన్వర్స్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్లో కూడా ఉన్నట్టే. ఒక్క జీరోకి మాత్రం పాపం, జీరో అనేవాడు ఇందులో ఉంటాడు, వాడి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎవరు? 1/0 మాత్రం ఇందులో ఉండదు. ఎందుకు? ఇది రేషనల్ నెంబర్ సెట్. రేషనల్ నెంబర్స్లో 1/0 ఉండదు కాబట్టి, 1/0 రేషనల్ నెంబర్ కాబట్టి, సో జీరోకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు ఉంటాయి. అందుకనే ఎక్సెప్ట్ ఫర్ 0 అని రాశాను ఇక్కడ. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సంబంధించిన కాన్సెప్ట్, రైట్? ఒక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ చూద్దాం మనం ఇవాళ. ప్రాపర్టీస్ క్లాస్ అయిపోతుంది మనకి ఈరోజు. ఈ ప్రాపర్టీస్ అనే నోట్స్లో డీటెయిల్ రాసుకోండి. టేబులర్ ఫామ్ అయిపోయింది, టేబులర్ ఫామ్ అంతా ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చూడండి ఏం చేస్తుందంటే, సపోజ్ 2 × 3 + 4 ఉందనుకోండి. 3 రేషనల్ నెంబర్స్ ఇలా ఉన్నాయి. 2 × 3 + 4 ఉందనుకోండి. దీని ఆన్సర్ ఎంత చెప్పండి? 2 × వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి 7. 2 × 7 14. అదే దీన్ని ఇలా ఇంటూ చేయండి. 2 × 3ని ఇంటూ చేయండి, 2 × 4ని ఇంటూ చేయండి. వాళ్ళని కలపండి ఆన్సర్స్ని. 2 3s are 6, 2 4s are 8, 6 + 8 14. అయిపోయింది, సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే రెండింటిని యాడ్ చేసి ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేసినా ఎంత ఆన్సర్ వస్తుందో, రెండు మల్టిప్లికేషన్, దీంతో మల్టిప్లికేషన్, మళ్ళీ దీంతో మల్టిప్లికేషన్, రెండు మల్టిప్లికేషన్స్ విడివిడిగా చేసి తర్వాత యాడ్ చేసినా అంతే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఎడిషన్ చేసి ఒక మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ ఎంత వస్తుందో, ఫస్ట్ మల్టిప్లికేషన్స్ చేసి వాళ్ళని ఎడిషన్ చేసినా అంతే ఆన్సర్ వస్తుంది. దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అంటారు. మల్టిప్లికేషన్ ఎడిషన్ మీద, అంటే సబ్ట్రాక్షన్ మీద కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే సేమ్ సబ్ట్రాక్షన్ చేస్తాం అక్కడ, అంతే ఏం లేదు. ఇప్పుడు 4 × 3 + 3 - 2 ఉంది. 4 × 3 - 2 ఉంది. ఇది ఎంత అవుతుంది చెప్పండి? 4 × 3 - 2 ఎంత? 1. 4 × 1 4. ఇది విడివిడిగా మల్టిప్లికేషన్ చెప్పండి. 4 × 3, నెక్స్ట్ 4 × 2, మధ్యలో సబ్ట్రాక్షన్. 4 3s are 12 మైనస్ 4 2s are 8. 12 - 8 4. సేమ్ వచ్చినాయి రాలేదా? వచ్చినాయి, సేమ్ వచ్చినాయి. సో సబ్ట్రాక్షన్లో కూడా మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇలా ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యొక్క యూజ్ అనమాట. అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలు మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మల్టిప్లికేషన్, ఇప్పుడు 17 × 101 మల్టిప్లై చేయాలి. 17 × 101 మల్టిప్లై చేయడం మనం జనరల్గా కొంచెం పెద్ద ప్రాసెస్. 17 101 చేయాలి, సింపుల్గా చిటికలో చెప్పేయచ్చు. 17 × 101 మీరు ఏం రాస్తారంటే 100 + 1 అని రాసుకోండి మైండ్లో. ఎంత చకచక సరిపోవాలి. బోర్డు మీద చెప్పేటప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, కానీ ప్రాక్టీస్ చేశాక మైండ్లో ఫాస్ట్ సరిపోతుంది ఇది. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం ఎలా మల్టిప్లై చేయొచ్చు? ఈ రెండింటిని కలిపి 101ని 17తో ఇంటూ చేసినా ఎంత వస్తుందో, విడివిడి మల్టిప్లికేషన్స్ అంటే 17ని 100ని ఇంటూ చేయి, 17ని 100ని ఇంటూ చేయి, 17ని 1ని ఇంటూ చేయి, ఇప్పుడు కలుపు. 1700 + 17, సో 1717. అంటే ఇలా చేస్తే కూడా వచ్చేది 1717. దీన్ని ఇలా చేసినా, ఇలా విడివిడిగా మల్టిప్లికేషన్స్ చేసి కలిపినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది అని దాని అర్థం. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. మీరు 7th క్లాస్లో ఆల్రెడీ పరిచయం చేసుకున్నారు. సో మనం ప్రాపర్టీస్ ఒకసారి రివైజ్ చేసుకున్నాం అంటే ఇవాళ. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1 మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ప్రాపర్టీస్ నోట్ డౌన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. బాయ్.